శ్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ఇలా చాలాసార్లు మనము ప్రార్థిస్తుంటున్నప్పుడు ఏదైనా కష్టం నష్టం వచ్చినప్పుడు వెంటనే ప్రభుతో మనం ప్రమాణం చేస్తాం. ప్రభా, ఒక్కసారి నువ్వు నన్ను దీనిలోంచి లేపయ్యా, నేను ఇలా చేస్తాను అని రకరకాల మొక్కుబడులు మనం చెల్లిస్తుంటాం. ఒక సహోదరి చెప్తుంది, అక్క, నా కుమారుడు మరణాపాయంలో ఉన్నప్పుడు నేను దేవుడికి వాగ్దానం ఇచ్చానయ్యా, నా కొడుకుని నువ్వు బ్రతికిస్తే నేను నీకే ఇస్తా, నీ సేవకే ఇస్తానని చెప్పి నేను మొక్కుబడి చేసుకున్నానక్క అని చెప్పింది. తర్వాత మాట తప్పింది. సేవకి ఇవ్వడం అంటే సేవలోకి వెళ్ళిపోవడం అని కాదు, ప్రభు కొరకు జీవించేటట్లు నా బిడ్డను నడిపిస్తా అని చెప్పి మొక్కుబడి చేసింది. పిల్లరా, బైబిల్ గ్రంథంలో అన్నాను చూస్తున్నాం మనం. ఆమె చెప్పింది, అయ్యా నువ్వు నాకు కుమారుడిని ఇస్తే నేను నీ ఆలయంలో నీకే నేను ఇస్తాను అని చెప్పినప్పుడు పాలు విడిచిన తర్వాత అన్న తన కుమారుడైన సమూవేల్ని, అంటే చాలా సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుడండి, ప్రార్థనలు చేసిన తర్వాత పుట్టిన కుమారుని, కానీ దేవుడికిచ్చిన మాట తప్పలేదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను మళ్ళీ తిరిగి దేవుడికే ఇస్తానని చెప్పి మొక్కుబడి చెల్లించి ఆ కుమారుణ్ణి తీసుకొని వచ్చి దేవుడికి ఆమె సమర్పించింది. ఈరోజు పిల్లరా, అంత పెద్ద పెద్ద మొక్కుబడులు కాకపోయినా మనం చిన్న చిన్నవి మొక్కుబడులు మనం చేస్తూ ఉంటాం. అసలు మొక్కుబడి వాగ్దానం అనే దాని గురించి దేవుని మాట ఏం చెప్తుందో ఈరోజు మనము యెఫ్తా ఇచ్చిన వాగ్దానం, తన కూతుర్ని దేవుడికి ఇస్తా అన్నది ఒక అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. అంటే ఏదైనా దేవుడితో, అంటే ఇప్పుడు మనుషులకి చెప్తాం కదండి, 10 మాటలు చెప్పి దాన్ని మనం తిప్పేస్తుంటాము. మనకు కన్వీనియంట్గా మాటల్ని మనము మలచేసుకుంటాము, మనకు కన్వీనియంట్గా దాని మీనింగ్స్ని మనం తీసుకుని ఉంటాము. కానీ వాక్యం ఏం పలుకుతుంది అని అంటే, దేవుడికి మనం మాటిస్తే అది మనుషులకి మాటిచ్చినట్లు కాదు ప్రియులరా. దేవుడికి ఇచ్చిన వాగ్దానం అది మనుషులతో ఇచ్చిన వాగ్దానంలా అంత ఈజీగా మనం తీసుకోకూడదు. అందుకే వాక్యం పలుకుతోంది. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21, 25 వరకు మనం వచనాలు చూస్తే వాక్యం ఇట్లా పలుకుతుంది. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21 నుండి 25 వచనాల్లో మనకు వాక్యం ఇట్లా తెలియజేస్తుంది. మీరు దేవునికి ఏదైనా సమర్పింతుమని మొక్కుకొన్నచో ఆ బాధ్యతను వెంటనే తీర్చుకొనుడు. ప్రభువు మీరు ఆ సొమ్మును చెల్లింపవలననియే కోరుకొనును కనుక మొక్కుబడులను తీర్చకుండుట పాపము. మొక్కుబడులను తీర్చకుండుట పాపము అంటుంది. అసలు మొక్కుబడియే చేసుకొనుచో దోషమేమీ లేదు, కానీ నోటితో పలికిన మాటను చెల్లించుకోవలయను కదా. కనుక మీరు స్వేచ్ఛాపూర్వకంగా ప్రభువుకిత్తమన్న దాన్ని ఇయ్యక తప్పదు. మీరు మీ పొరుగువాని ద్రాక్ష తోటలోని బాటన నడిచినప్పుడు, అంటే ఆ కింద మొత్తం వచనాలు ఉన్నాయండి, కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, ఏదైతే నోటితో మీరు దేవుడికి బాస చేస్తారో, మాటిస్తారో, ఆ మాటని మీరు నెరవేర్చకపోతే అది పాపము అని బైబిల్ చెప్తుంది. అంటే మీరు మొక్కుబడి చేయాల్సిన అవసరము లేదు. మీ మొక్కుబడులను దేవుడు కోరుకోలేదు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మన కొరకు తన ప్రాణం ఇచ్చాడు, కానీ మనం ఆయనని మొదటగా ప్రేమించలేదు ప్రియులారా. ఆయన అంటున్నాడు, తన ఏకైక కుమారుని మీకు ఇచ్చినవాడు మీరు అడిగిన వాటన్నిటికంటే ఘనంగా దేవుడు ఇవ్వడా? మీరు ఊహించిన దానికంటే ప్రార్థించిన దానికంటే అధికంగా ఇస్తాడు కదా అని ఎఫెసీ 3:20లో వాక్యం తెలియజేస్తుంది. అంటే మనిషి ఊహకు, మనిషి ప్రార్థనకు, మనిషి అడిగిన దానికంటే దేవుడు ఎక్కువ ఇచ్చే దేవుడు అండి. అలా ఇచ్చే దేవుడని మనకు తెలిసినా కూడా తన కుమారుణ్ణే మనకిచ్చిన వాడు అన్నీ మనకి ఇవ్వడా అని వాక్యం మనని ప్రశ్నిస్తూ ఉంది. ప్రియబిడ్డ, అంటే నువ్వు మొక్కుబడి చేసుకోవాలి అని బైబిల్ చెప్పట్లేదు, కానీ నువ్వు మొక్కుబడి చేస్తే, నువ్వు దేవుడికి నేను ఇది చేస్తాను, నేను ఇది ఇస్తాను అని నువ్వు మాటిస్తే అది ప్రభువుకి ఇవ్వాలి అని వాక్యము తెలియజేస్తూ ఉంది. కనుక ఈరోజు ఒక వ్యక్తి జీవితంలోంచి ఇచ్చిన మాటను ఎట్లు నిలబెట్టుకున్నాడు ఆ సహోదరి చెప్తుందనమాట. తర్వాత ఆమె కుమారుడు చనిపోయాడు, సిక్నెస్ నుంచి బయటకు వచ్చాడు, మంచిగా అయిపోయాడు. తర్వాత ఆమె మెల్లిగా తను ఇచ్చిన మాట మర్చిపోయింది. అంటే మాట మర్చిపోయింది కనుక చనిపోయాడని నేను చెప్పట్లేదండి. నేనేం చెప్తున్నానంటే, ఒక ఉదాహరణ నేను చెప్తున్నాను. మనుషులు మాట ఇచ్చి ఆ మాటను మర్చిపోతూ ఉంటారు.
కానీ దేవుడు అంటే మనం ఏదో ఇస్తామని, అంటే మనము దేవుణ్ణి లంచం ఇచ్చి దీవెనలు పొందుకోలేమండి. ఏదో ఇస్తామని చెప్పి దీవెనలు పొందుకోలేం. నువ్వు ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా నిన్ను ప్రేమిస్తాడు, నీకోసం దేవుడు కార్యాలు చేస్తాడు. కానీ ఒక వ్యక్తి జీవితంలోంచి ఆయన ఎలా తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడో మనము ధ్యానించబోతున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులరా, అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. అతను యెఫ్తా అని మనం చూస్తున్నాం. ఆయన తల్లి వేశ్య, తండ్రి గిలాదు. అయితే ఆయన గిలాదుకి ఇంకొక భార్య ఉంది. ఆ భార్య పిల్లలు యెఫ్తాను, ఇదిగో నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడవు కదా అని తరిమేసినప్పుడు వేరే ఒక దేశానికి, టోబో అనే ఒక దేశానికి యెఫ్తా ప్రయాణమై అక్కడ కొంతమంది దోచుకునే వాళ్ళతో ఆయన నివసిస్తున్నాడు. అయితే ఈ గిలాదు కాపురస్తులపైకి అమ్మోనీయులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఈ గిలాదు కాపురస్తులు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనం ఎవరు యుద్ధం చేసి అమ్మోనీయుల్ని మనం జయించలేము కనుక, కానీ మన దగ్గర నుంచి మనం వెళ్ళగొట్టేసిన ఆ యెఫ్తా ఉన్నాడు కదా, ఆ యెఫ్తా దగ్గరికి మనం వెళ్దాము, ఆయననే మనని రక్షిస్తాడు అని చెప్పి యెఫ్తాను వాళ్ళు ఆశ్రయించారు. ప్రియులారా, ఆశ్రయించినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, తన బలాన్ని నమ్ముకొనక యెఫ్తా మిస్పా దగ్గర దేవుణ్ణి సంప్రదించాడు అని మనం చూస్తున్నాం. దేవుడితో సంప్రదించాడు, అమ్మోనీల రాజుతో కూడా సంప్రదించాడు. ఈ యుద్ధం వద్దు అని చెప్పినప్పుడు అమ్మోనీల రాజు ఆ మాటను వినలేదు. వాక్యం ఏం పలుకుతుందంటే, ధర్మశాస్త్రం ఏమిటో, దేవుని మాటలేంటో, పితరుల జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేశాడో అవన్నీ కూడా యెఫ్తా ఎరిగినవాడుగా మనము న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం అంతా చదివినట్లయితే మనకు అర్థమవుతుంది పిల్లలు. అంటే ఇప్పుడు చూడండి, తల్లి జీవితంలో ఏ సాక్ష్యం ఉందో బిడ్డలకు తెలియదు. ఈరోజు ఎక్కడి నుండి తల్లిదండ్రులు ఏ స్థితి నుంచి దేవుడు వాళ్ళని లేపాడో తెలియదు. ఒకరోజు ఒక ఇంటికి నేను కలవడానికి వెళ్ళినప్పుడు ఒక అక్క చక్కటి మాట చెప్తుంది. బాను, ఈరోజు దేవుడు మమ్మల్ని అందరినీ ఇట్లా దీవించాడంటే కారణం ఏంటో తెలుసా? మా తాత వాళ్ళు దేవుని ఆలయంలో వెళ్ళి ఊడ్చి తుడిచి అన్ని పనులు చేసేవాళ్ళు. వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు, మట్టి బిసికేవాళ్ళు, కానీ దేవునికి నమ్మకంగా ఉన్నారు. కనుకనే వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళు చేసిన త్యాగం ఈరోజు మేము ఇంతమంది మంచి పొజిషన్స్లో ఉన్నాము, మేము చదువుకున్నాము. అంటే ఆ అక్క చాలా హైలీ ఎడ్యుకేటెడ్ అనమాట. అయితే అక్క చెప్తున్నారు, అందుకనే మేము ఇంత మంచి పొజిషన్స్లో ఉన్నాము అని చెప్పి ఆ అక్క సాక్ష్యం ఇచ్చింది. పిల్లరా, ఈరోజు చాలామందికి తెలియదు ఏ స్థితి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారో అని. ఇప్పుడున్నదే మేము రియల్, అంటే ఇదే ఇక్కడి నుంచే మేము వచ్చాము అని వాళ్ళు అనుకుంటుంటారండి. కానీ యెఫ్తా జీవితాన్ని మనం చూసినట్లయితే ఒక భయంకరమైన గతం నుంచి వచ్చాడు. వెళ్ళగొట్టిన మనుషులందరూ ఆయనను ఆశ్రయించి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అడుగుతున్నాడు, ప్రభా, వీళ్ళందరూ నన్ను ఒకప్పుడు తరిమేశారు కదా, మరి తరిమేసిన వాళ్ళే నా కోసం వచ్చారయ్యా. ఈరోజు నీవు నన్ను బలపరిస్తే, నీవు నన్ను అభిషేకిస్తే ప్రభు, ఇదిగో నేను వాళ్ళ మీద నాయకుడుగా ఉంటాను కదా, మరి నువ్వు నాయకుడుగా చెయ్యవా అని చెప్పి యెఫ్తా దేవుని సంప్రదించినప్పుడు దేవుడు అమ్మోనీయుల పైన యెఫ్తాకు విజయం ఇచ్చాడు. వాక్యం ఏమంటుందంటే, దేవుని ఆత్మ యెఫ్తా పైకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, చిత్తుగా శత్రువులని ఆయన ఓడించాడు. అయితే అక్కడ వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30-31 ఈ 2 వచనాలు మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, అంతటా యావే ఆత్మ యెఫ్తాను ఆవేశింపగా అతడు గిలాదు మనష్షే మండలమును దాటిపోయెను. గిలాదు నందలి మిస్పా నుండి బయలు వెళ్ళగా అమ్మోనీయుల దాపునకు వచ్చెను. అతడు యావే ఎదుట ఒక ప్రతిజ్ఞ చేసెను, నీవు అమ్మోనీలను నా చేతికి చిక్కింతువేని నేను శత్రువులను ఓడించి విజయ సిద్ధితో తిరిగి వచ్చినప్పుడు స్వాగతం చెప్పుటకు నా ఇంటి ద్వారం నుండి ఎదురు వచ్చిన వ్యక్తిని నీకు బలి ఇచ్చెదను, ఆ వ్యక్తి నీకు దహన బలిగా అర్పించెదను అని పలికెను. పిల్లరా, ఏమి దేవుడికి ఆయన ప్రతిజ్ఞ చేశాడంటే, అయ్యా, అమ్మోనీలని నా చేతికిగా నేను అప్పచెప్తే, వాళ్ళని నేను జయిస్తే, విజయం సిద్ధించుకొని నేను తిరిగి ఇంటికి వెళ్తుండగా నా ఇంటి ద్వారం నుండి ఎవరైతే నన్ను ఎదుర్కోవటానికి బయటికి వస్తారో ఆ బయటికి వచ్చిన వాళ్ళని నీకు నేను బలిగా అర్పిస్తానయ్యా అని చెప్పి యెఫ్తా మాటిచ్చాడు. పిల్లరా, ఆయన ఎలాగైతే ఆయన మాటిచ్చినందుకు దేవుడు కార్యం చేయలేదు, కానీ దేవుని సంప్రదించినందుకు దేవుని ఆత్మ
యెఫ్తా పైకి దిగి వచ్చింది. అమ్మోనీయులని చిత్తుగా ఆయన ఓడించాడు. పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే, ఆ విజయం పొందుకొని యెఫ్తా తిరిగి వెళ్తుంటున్నప్పుడు వాక్యం ఏం పలుకుతుందంటే, ఆయనకు ఏ కుమారుడు కానీ అంటే ఇంకా కుమార్తెలు కానీ ఎవరు లేరు. ఆయనకి ఏకైక కుమార్తె ఉంది. అయితే తండ్రి అమ్మోనీయుల మీద విజయం పొందుకొని, చూడండి, ఇంట్లో నాన్నకున్న ఇబ్బందులు, తల్లి ఫేస్ చేస్తున్న అవమానాలు, తండ్రి ఫేస్ చేస్తున్న అవమానాలు, లేక మనుషులు అంటున్న మాటలు, ఇవన్నీ కుటుంబ సభ్యులకి బిడ్డలకు తెలుసు కదా అండి. అయితే అప్పటి వరకు అంటే మీరొక పనికి మాలిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని, తండ్రి ఎక్కడి నుంచో పారిపోయి ఒక దగ్గర ఉన్న ఈ విషయాలన్నీ కూడా యెఫ్తాకి, ఆ కుటుంబానికి బహుశా తెలిసి ఉండవచ్చండి. అయితే తన తండ్రి అమ్మోనీయులని ఓడించి ఒక న్యాయాధిపతిగా తిరిగి ఇప్పుడు వెళ్ళి మా నాన్న గిలాదు కాపురస్తుల మీద న్యాయాధిపతిగా ఉంటాడని చెప్పి చాలా సంతోషంతో యెఫ్తా కూతురు వాక్యం ఏం పలుకుతుందంటే, యెఫ్తా అమ్మోనీయులను ఎదుర్కొని ఆ 50 వారిని అతని చేతికి అప్పచెప్పిన తర్వాత వాక్యం అంటుంది, 34వ వచనం, యెఫ్తా మిస్పా నగరమందల తన ఇంటికి తిరిగి రాగా గృహం నుండి సితార గానములతో నాట్యమాడుచు తన కూతురు తనకు ఎదురు వచ్చెను. ఆమె అతనికి ఏకైక పుత్రిక. ఆ బాలిక తప్ప అతనికి కొడుకులు కానీ కుమార్తెలు కానీ లేరు. యెఫ్తా ఆమెను చూచి శోకముతో బట్టలు చించుకొని, తల్లి, నీవు నా గుండెలు బ్రద్దలు చేసితివి, నా కడుపున చిచ్చుపెట్టితివి. నేను యావేకు మాట ఇచ్చి తిని నా మాట నిలబెట్టుకోక తప్పదు అని యెఫ్తా కన్నీరు కార్చాడంట. ప్రియులారా, ఈరోజు అనాలోచితమైన వాగ్దానాలు దేవుడు ఎప్పుడూ మన దగ్గర నుంచి కోరుకోలేదండి. అంటే ఏదో గొప్పగా అంటే అప్పుడు ఆపద ఉంది కదా, ఆపదలోంచి బయటికి రావటానికి మనుషులతో మనం మాట్లాడిన దొంగ మాటల్లాగా, దొంగ ప్రమాణాల్లాగా మనం దేవుడితో ఎప్పుడు కూడా మనం అట్లాంటి అనాలోచితమైన నిబంధనలు కానీ, అనాలోచితమైన వాగ్దానాలు కానీ, ప్రతిజ్ఞలు కానీ, మొక్కుబడులు కానీ మనము చేసుకోవాల్సిన అవసరము లేదు అని బైబిల్ చెప్తుంది పిల్లలు. ఒకవేళ చేస్తే దాన్ని నిలబెట్టాలి అని వాక్యం అంటుంది. ప్రభు మనకు విజయం ఇచ్చువాడండి. వాక్యం అంటుంది, మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిపైన అత్యధిక విజయం పొందుచున్నాము అంటుంది. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మనకు విజయం ఇస్తున్నాడు పిల్లరా. అంటే మనము విజయం పొందడానికే ప్రభు ఆ కల్వరి బలిలో, అంటే ఆ సిలువలో ఆయన మన కొరకు యాగ బలిగా ఆయన మారిపోయాడు పిల్లరా. యెఫ్తా తిరిగి వస్తున్నప్పుడు ఈ కూతురు ఎదుర్కొని వచ్చి అది చూసినప్పుడు తండ్రి దుఃఖించి తన బట్టలు చించుకొని ఆయన అంటున్నాడు, అమ్మా, నువ్వు ఇంత పని చేసావెందుకు, నువ్వెందుకు నాకు వచ్చావు, నేను 50కు మాట ఇచ్చాను కదా, మరి నేను ఎట్లా మాట తప్పాలి అని అంటున్నాడు. పిల్లరా, అయితే ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏంటో తెలుసా? యెఫ్తా కుమార్తె. ఎంత చక్కటి కుమార్తెను, అంటే ఎట్లాంటి ఒక చెడ్డ కుటుంబం నుంచి వచ్చాడు కానీ ఎట్లాంటి ఒక చక్కటి కుమార్తెను యెఫ్తా కలిగి ఉన్నాడంటే పిల్లరా, అంటే అప్పటి వరకు ఆ కుటుంబానికి పరువు లేదు, కానీ ఈ కుమార్తె వల్ల పిల్లరా ఆయన ఘనత, ఆయన పేరు, ఆయన పొందుకున్న విజయం కంటే కూడా ప్రతిసారి అది జ్ఞాపకం చేసుకునేలాగున అయితే ఆ ఘనతని తన కుమార్తె నిలబెట్టింది. అప్పుడు కొంతమంది అంటారు కదా, నువ్వు నాకు చెప్పావా మమ్మీ, నువ్వు నాకు చేసావా, నువ్వు నాకు చెప్పావా డాడీ అని మామూలుగా యవనస్తులు అంటారండి. కానీ ఇక్కడ ఈ కుమార్తె ఏం చెప్పిందంటే, ప్రభువు శత్రువు మీద విజయం ప్రసాదించెను కనుక నీవు 36వ వచనం అండి, ఆమె అతనితో, నాయనా, నీవు 50కు మాట ఇచ్చితినంటివి కదా, ప్రభువు శత్రువు మీద విజయము ప్రసాదించెను కనుక నీవు ప్రభువు సముఖమున చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకొనుము. ఎంత మంచి మాట అండి. ఈరోజు ప్రియులారా, యెఫ్తా కుమార్తెలాగా కుమార్తెలు ఉంటే ఎంత బాగుండండి. ఒకరోజు ఒక తండ్రి చెప్తున్నాడు, అమ్మ, ఒక మంచి సంబంధం చూసా, నేను మాట ఇచ్చా, వచ్చిన తర్వాత నువ్వు చెప్తే నేను చేసుకోవాలా, నాకు అవసరం లేదు, అమ్మ పరువు పోతుందంటే పరువు పోతే నేను చేసుకోవాలా అని నా కుమార్తె నాతో గొడవ చేస్తుందమ్మా, నేను ఏం చెయ్యాలి అని ఆ తండ్రి ఏడుస్తున్నాడు. నేను మంచే కదా చేస్తున్నా అమ్మా అని తండ్రి ఏడుస్తుంటే ఆ కన్నీళ్ళు చూస్తే నా గుండె పగిలిపోయింది. పిల్లరా, కానీ కుమార్తె ఏమంటుందంటే, నాన్న నువ్వు దేవుడికి మాట ఇచ్చినావు కదా, శత్రువుల మీద నీకు దేవుడు విజయం ఇచ్చాడు కదా. వాక్యం ఏమంటుందంటే, నీ కుమారులు నీ కుమార్తెలు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వాళ్ళు
అంటే నీ విరోధుల ముందు నీకు విజయం ఇచ్చువారు అనే వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి ఆ వచనం చూద్దామండి. అట్లాంటి ఒక కుమార్తెగా ఈమె నిలబడటం మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 127వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, కీర్తనల గ్రంథము 127. ఇది మనందరికీ తెలిసిందే, కానీ చాలాసార్లు దీనిలో ఉన్న సారాంశము మనం గుర్తించలేకపోతాం. వాక్యం ఏమంటుందంటే, పుత్రులు ప్రభువు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానం, అంటే సంతానం. యవనమున పుట్టిన కుమారులు వీరుని చేతిలో బాణముల వంటివారు, అట్టి బాణములతో తన అంబుల పొదిని నింపుకొనివాడు ధన్యుడు. నగర ద్వారము వద్ద శత్రులు తారసిల్లినప్పుడు అతడు పరాజయము నొందడు. ఎంత మంచి మాట అండి పిల్లరా. అక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఆమె అంటుంది, నానా శత్రువుల మీద నీకు దేవుడు విజయం ఇచ్చాడు కదా, మరి దేవుడు ఇచ్చిన మాటను నువ్వు నిలబెట్టుకోమని ఆమె చెప్తుంది. పిల్లరా, అంటే తండ్రి ఇచ్చిన మాట తన వల్ల అది పోగొట్టుకోకూడదు అని చెప్పి తండ్రిని బలపరుస్తుంది ఆ కుమార్తె. వాక్యం అంటుంది, నా మనవి ఒక్కటి మాత్రము వినుము, నన్ను 2 నెలల పాటు ఒంటరిగా విడిచిపెట్టుము. నేను నా చెలికత్తెలతో పోయి కొండలలో తిరుగాడి నిష్ఫలమైన నా కన్యత్వమును గూర్చి శోకించి వచ్చేదను అని అనెను. పిల్లరా, ఈ మాట ఏం మాట అంటే ఆమె అంటుంది, నాన్న నువ్వు ఏదైతే దేవుడికి మాట ఇచ్చావో ఆ మాటను నిలబెట్టుకో, కానీ ఒక్క చిన్న రిక్వెస్ట్, అదేంటంటే 2 నెలలు నాకు సమయం ఇవ్వు. ఆ 2 నెలలు నిష్ఫలమైన నా కన్యత్వం గురించి. అంటే పిల్లరా, పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే ఆ రోజు బిడ్డల్ని కలిగి ఉండటమే గొప్ప ధన్యత అనమాట. అంటే ఇజ్రాయేలు ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్క స్త్రీలు ఎదురు చూసేది ఏంటంటే, మెస్సయ్యకు నేను తల్లిగా పోతున్నాను అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట. కానీ అటువంటి ఒక అవకాశం ఇంకా తనకు ఉండదు. అంటే తను భార్య కాలేదు, తన తల్లి కాలేదు, ఒంటరిగా జీవితాంతము తను మిగిలిపోవలసిందే అని తనకి తెలుసు ప్రియులారా. కానీ నేను ఇలా మిగిలిపోవాల్సి వస్తుంది అని తెలిసినా కూడా తను తండ్రి దేవుడికి ఇచ్చిన మాటను నిలబెట్టాలని ఆమె అంటుంది, నాకు 2 నెలల సమయం ఏమని చెప్పింది. ప్రియులారా, వాక్యం మనం చూస్తున్నాము. ఆ ఆదికాండంలో మనం చూస్తే అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు ప్రేమించిన నీ ఏకైక కుమారుని నాకు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము దేవుణ్ణి ప్రేమించి ఉదయకాలం ఇస్సాకును తీసుకొని వెళ్తున్నాడు. ఇస్సాకు కర్రలు మోసుకొని ఆ మొరియా కొండపైకి వెళ్తుంటే ఒక చేత నిప్పుని ఒక చేత కత్తిని పట్టుకొని అబ్రహాం ఎక్కుతున్నప్పుడు ఇస్సాకు అంటున్నాడు, నానా మరి కర్రలున్నాయి, నిప్పుంది, కత్తి ఉంది, బలికి గొర్రేది అని అడిగినప్పుడు తండ్రి ఏం చెప్తున్నాడంటే, ఆయనే యెహోవా ఈరే సమకూర్చువాడు, ఆ బలిని ఆయన సమకూరుస్తా అన్నాడు. తండ్రి చెప్పలేదండి ఏమని, అయ్యా నేను బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను అని తండ్రి చెప్పలేదు. తండ్రి వెనుక ఆ కర్రల పైన తనే దహన బలిగా మారాల్సి వస్తుందని ఇస్సాకుకు తెలియదు. దాన్ని మోసుకొని పైకి వెళ్తున్నాడు. అక్కడ వెళ్ళినాక దేవుడు గొర్రెని ఇచ్చాడు, అది వేరు సంగతి. కానీ ప్రియులరా, అయితే తండ్రికి మాత్రమే తెలుసు, ఇక్కడ కుమారుడికి తెలియదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, యెఫ్తా తన కుమార్తెకు చెప్పాడమ్మా, ఎవరైతే నాకు ఎదురుగా వస్తారో ఎదురుగా వచ్చినవని నేను బలిగా ఇస్తానన్నానమ్మా, నువ్వు నాకు వచ్చావేంటి అని చెప్పి తన బట్టలు చించుకొని రోధించినప్పుడు ఆమె అంటుంది, 2 నెలల సమయం తీసుకొని తన స్నేహితులతో కలిసి వెళ్ళి ఆమె విలపించి తిరిగి వచ్చిందంట. వాక్యం ఏమంటుందంటే ప్రియులరా, వాక్యం తెలియజేస్తుంది 38వ వచనం, యెఫ్తా అట్లు వెళ్ళమని చెప్పి కుమార్తెను 2 నెలల పాటు పంపివేశను. ఆమె పనికెత్తెలతో వెడలిపోయి నిష్ఫలమైన తన కన్నరికమును గూర్చి కొండలలో పెద్దపాటున దుఃఖించెను. గడువు ముగియగానే బాలిక తిరిగి రాగా యెఫ్తా తన మొక్కుకొనిన మొక్కుబడి ప్రకారము ఆమెకు చేసెను. ఆ బాలిక మగపడిమి ఎరగని కన్యె. అంటే అప్పటి నుండి ఆమె ఏ పురుషుణ్ణి ఎరగలేదు. ఒక కన్యగా దేవుని సేవకై ఆమె దేవుని మందిరంలో ఉంది. అయితే ఇది చదువుతున్నప్పుడు నేను దహన బలిగా అర్పిస్తాను అని అంటున్నప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, ఆమె దహన బలిగా అంటే ఇప్పుడు గొర్రెపిల్లని ఎట్లాగైతే దహన బలిగా అర్పిస్తారో అట్లా దహన బలిగా అర్పించారేమో, అంటే తన కూతురునే మంటలో వేసి యెఫ్తా కాల్చేశాడేమో అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ప్రియులరా, దహన బలిని అంటే ఒక మనిషిని నరబలిని కోరేవాడు కాదు దేవుడు, మన కోసం ఆయన బలి అయిపోయిన దేవుడు. వాక్యం ఏమంటుంది అని అంటే, లేవికాండము 27వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, ఈ అధ్యాయం మొత్తం మీరు తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు మీరు చదువుకోండి. అయితే యాజకులు మాత్రమే బలిని అర్పించాలి, ఇతరులు ఎవరు బలి అర్పించేది కాదు.
మనం రాజుల గ్రంథంలో చూస్తే ఎందుకు దేవుడు రాజులని ధిక్కరించాడు, ఎందుకు రాజులను శిక్షించాడు అంటే తన సొంత పిల్లల్నే వాళ్ళు అగ్నిగుండాల ద్వారా నడిపించారు, అక్కడ వాళ్ళు బలిగా ఇచ్చారు. అందుకే దేవుడు వాళ్ళకు శత్రువుగా మారిపోయాడు. అట్లాంటి దేవుడు ఒక అమ్మాయిని బలిగా తీసుకున్నాడు అని దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆయన తన కూతుర్ని పరిపూర్తిగా ఒక కన్యగా సేవకు సమర్పించాడు అని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే లేవికాండము 27వ అధ్యాయం మనం చదివితే అక్కడ వాక్యం స్పష్టం చేస్తుంది. లేవికాండము 27వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మీరు చదివినట్లయితే వాక్యం ఏమంటుందంటే, ప్రభువు మోషేను ఇజ్రాయేలుతో ఇట్లు చెప్పమనెను, ఎవడైనను ప్రభువునకు నివేదిత అర్పణముగా మొక్కుబడి చేసిన ఎడల వానికి గాని లేక వాటికి గాని సమస్తమైన వెలను మొక్కుబడిగా చెల్లింపవలేను. తన్ను తాను ప్రభువునకు అర్పించు కొనినని ఆ మొక్కుబడి తీర్చుకొనుటకై ఈ క్రింద రీతిగా ప్రామాణికమైన తులామానం ప్రకారము సొమ్ము చెల్లించవలెను. అంటే ఏదైతే వీళ్ళు మొక్కుబడి చేసుకున్నారో ఇది నేను చెల్లించలేను అన్నప్పుడు ప్రిలరా ఈ 1 నుండి 8 వచనాలు అంతా చూస్తే అక్కడ వాక్యం ఏమంటుందంటే 20 నుండి 25 ఏండ్ల మధ్య ఉన్న పురుషులకు 50 వెండి నాణెములు, అదే ప్రాయంలో ఉన్న స్త్రీలకు 30 వెండి నాణెములు, 5 నుండి 20 ఏండ్ల మధ్యలో ఉన్న మగవారికి 20 వెండి నాణెములు, అదే ప్రాయంలో ఉన్న ఆడవారికి 10 వెండి నాణెములు, అలా కింద చిన్న బిడ్డలకు అంటే ఒక్కొక్కరికి అంటే మొక్కుబడి చెల్లించినప్పుడు యాజకులు అంటే అది చెల్లించి వాళ్ళని విమోచించుకోవచ్చు అన్నమాట. కానీ యెఫ్తా అట్లా చేయలేదండి. దేవుడికి ఇచ్చిన మాట ప్రకారము తన కూతుర్ని దేవుని సేవ కొరకై, ఎందుకంటే మనము ఈ స్త్రీల సిరీస్లో అంటే స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే సిరీస్లో మనము రానున్న రోజుల్లో మనం చదువుతామండి. మందసంలో పరిచర్య చేసే స్త్రీలను గురించి కూడా మనం ధ్యానిస్తాం. అట్లా మందసం దగ్గర పని చేయడానికి చాలామంది స్త్రీలు ఉంటారు. ఇప్పుడు మాస్ ఆఫర్ చేయడానికి ఎంతమంది ఆల్టర్ దగ్గర పని చేస్తారండి. అలా ఆ మందసం దగ్గర పనిచేసే చాలామంది స్త్రీలతో పాటు తన కుమార్తెను కూడా దేవుడికి సమర్పించాడు. ఇస్సాకు ఎట్లాగైతే విధేయతతో ఉన్నాడో అలాగే యెఫ్తా కుమార్తె తన తండ్రి దేవుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి తన జీవితాన్నే ఆమె త్యాగం చేసింది. దీనిలో 2 పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. అదేంటో తెలుసా? అనాలోచితమైన మాటలు మనం ఎప్పుడు దేవుడికి అంటే అన్నెసెసరీ వాగ్దానాలు, ప్రమాణాలు, మొక్కుబడులు మనం చేసుకోవద్దు. చేసుకుంటే వాటిని చెల్లించాలి అనే సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఉపదేశకుడు గ్రంథం 5:1 కూడా వాక్యం ఉందండి. వాక్యం అంటుంది, మీరు మొక్కుబడి చేసిన ఎడల అది మీరు అశ్రద్ధ చేయకూడి అంటుంది వాక్యం. అలాగే ప్రియులారా, ఇంకొక వైపు తండ్రి వాగ్దానం ఇచ్చాడు కనుక ఆ వాగ్దానము నిలబెట్టుకునే అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ యెఫ్తా కుమార్తె. రెండోదిగా తండ్రి పరువుని గౌరవాన్ని నిలబెట్టుకున్న స్త్రీ. పిల్లరా న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం చివరి వచనంలో వాక్యం ఏమంటుందంటే, అట తర్వాత ఇజ్రాయేలు వనితలు ఏటేట ఇల్లు వెడలి గిలాదీయుడగు యెఫ్తా కుమార్తెను గురించి 4 దినములు శోకించుట ఆచారమయ్యెను. అంటే ఆమె చేసిన త్యాగము ఎవ్రీ ఇయర్ ప్రతి ఏటా 4 రోజులు ఆమె చేసిన త్యాగం గురించి ఇజ్రాయేలు ప్రజలందరూ ఏడుస్తున్నారంట. అంటే ఎట్లాంటి త్యాగం చేసింది అని యెఫ్తా కుమార్తెను మనుషులు కొనియాడారు, జ్ఞాపకం ఉంచుకున్నారు. ప్రియులరా, ఈరోజు కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ప్రియ యవనస్తురాలా, ఈరోజు అంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలంటుంది. నీ ఇంటి పేరు నిలబెట్టే ఒక యవనస్తురాలాగా యవ్వనుడిలాగా నువ్వు ఉండాలి. ప్రియులరా, ఈరోజు మీ బిడ్డల విషయమై మీరు ఏమన్నా ప్రమాణం చేస్తే, దేవుడికి ఏదైనా మనం ప్రమాణం చేస్తే అనాలోచితంగా మనం చేయకూడదు అని యెఫ్తా జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన గనుడ, పరిశుద్ధురాని పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా, కొన్నిసార్లు ప్రమాదంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఎన్నో మాటలు మేము చెప్తాం కానీ ఆ మాటలు మేము తప్పిపోయామయ్యా. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం తండ్రి. అవి మాకు జ్ఞాపకం కూడా ఉండవు నా తండ్రి. నీకు స్తోత్రంలో నాయన. అయ్యా, ఈరోజు ఏదైనా మేము మాటిస్తే ఆ మాట నిలబెట్టుకోవటానికి నీ కృప దయచేయి. నీతిమంతుడు మాట ఇచ్చినప్పుడు నష్టం వచ్చినను దాన్ని తప్పడను నీ వాక్యం పలుకుతుంది ప్రభా. అటు వారిగా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం నాయన. అయ్యా, యెఫ్తా కుమార్తె తండ్రికి విధేయురాలుగా ఉన్నట్లుగా నాయన ఈరోజు మా బిడ్డలందరినీ మీకు అర్పిస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడిచ్చిన మాటలో, దేవుడిచ్చిన వాక్కులో మా బిడ్డలు నడవటానికి నాయన కావాల్సిన కృపను దయచేసి నడిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, యెఫ్తా కుమార్తె దేవుని వాగ్దానంకై నిలబడినట్లుగా మన బిడ్డలందరూ కూడా దేవుని వాక్యంలో నడుచువారుగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.